శుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిచర్య ముందుకెళ్ళాలంటే మరి ఫోన్ ద్వారా ఏం చేయాలో మీకు తెలుసు కనుకనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు దేవుని వాక్యాన్ని పంపించండి. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరొక శనివారం దేవుడు మనకిచ్చారు. ఇక్కడ రాయబడుతున్న మాట 100వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని 3వ వచనంలో చెప్తున్నాడు. కనుక ఎవరెవరు చేయాలి అన్నది ఇక్కడ రాశారు. 100వ కీర్తన మొదటి లైన్లో సమస్త దేశస్థులు చేయాలి. సమస్త దేశస్థులు దేవుని గణపరచాలి. సమస్త దేశస్థులు దేవుని సన్నిధి సంతోషంగా వచ్చినప్పుడు నీవు, నీ కుటుంబం, నీ బిడలు, నీ పని, నీ డ్యూటీ అంతా కూడా సంతోషంగా కొనసాగుతుంది. యాత్రలో దేవుడు అట్టి రీతిగా నిన్ను సిద్ధపరచును గాక. ఆమేన్.